STLC stands for software testing life software testing life cycle. STLC stands for software testing life cycle. Okay, what is the meaning of actually STLC ante? See, definition of SDLC meaning enti? It is a step by step process. What is SDLC? It is a step by step process followed by any software industry in order to deliver a quality product to the client, right? సో కంప్లీట్ స్టేజెస్ అంటే ఒక క్వాలిటీ ప్రోడక్ట్ని మనం క్లయింట్కి డెలివరీ చేయడానికి మనం అప్రోచ్ అయ్యే ఒక స్టెప్ బై స్టెప్ స్టేజెస్ని మనం SDLC అని చెప్పాం. అదేవిధంగా మన టెస్టింగ్ ప్రాసెస్ ఎఫెక్టివ్గా కంప్లీట్ అవ్వడం కోసం we will follow some process. Actually, testing process effectively complete అవ్వడం కోసం we will follow some process. That process is called STLC. Okay, that process is called STLC. STLC is a step by step process followed by the testing team in order to perform effective quality assessment of the product or software. I told you, right? Product అని పిలవచ్చు, సాఫ్ట్వేర్ అని పిలవచ్చు, ప్రాజెక్ట్ అని పిలవచ్చు, అప్లికేషన్ అని పిలవచ్చు, ఎనీథింగ్. ఓకే, we can write product or project. ఓకే, సో అంటే మనకి ఏదైతే ఒక ప్రోడక్ట్ ఇచ్చారో లేదా మనకి ఏదైతే ఒక ప్రాజెక్ట్ ఇచ్చారో, సింప్లీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో ప్రాజెక్ట్ అని పిలుస్తారు, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ప్రొడక్ట్ అని పిలుస్తారు. కొంతమంది సాఫ్ట్వేర్ అని పిలుస్తారు, కొంతమంది అప్లికేషన్ అని పిలుస్తారు. బట్ ద ఎజెండా ఈజ్ వీఆర్ వర్కింగ్ ఫర్ వన్ అప్లికేషన్. ఏదో ఒక అప్లికేషన్ కోసం పనిచేస్తున్నాం. ఆ అప్లికేషన్ క్వాలిటీ అసెస్మెంట్ ఎఫెక్టివ్గా పెర్ఫామ్ చేయడం కోసం మనం ఒక ప్రాసెస్ ఫాలో అవుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ ఇచ్చేసి మిమ్మల్ని టెస్ట్ చేయమంటే మీరు చెప్పారు కదా, యూ విల్ అంటే ఒక క్యాప్ తీసేసి చేతి మీద రాసుకొని పెన్ను పడితే టెస్టింగ్ అయిపోయినట్టే. దట్ ఈస్ ఆల్సో టెస్టింగ్ ఓన్లీ. ఓకే, బట్ అంత సింపుల్గా ఒక అప్లికేషన్ అయితే టెస్టింగ్ చేయలేం కదా. ఒక అప్లికేషన్ ఇచ్చేసి మనం అది యూస్ చేసి పని చేస్తుందని డిసైడ్ చేయలేం కదా. ఇప్పుడు అమెజాన్ ఉంది, పని చేస్తుందా లేదా అంటే ఒక టీ షర్ట్ లేదా ఒక షర్ట్ ఆర్డర్ పెట్టుకొని ఓకే అమెజాన్ పని చేస్తుంది అనే ఒక కంక్లూజన్కి అయితే రాలేము. అమెజాన్లో ఉన్న ప్రతి ఫంక్షనాలిటీని మనం టచ్ చేయాలంటే we have to follow a certain process. That process we are following is called STLC. So ఈ STLC ప్రాసెస్ మనం ఫాలో అయితే end to end 100, I will not tell 100%, but 99% టెస్టింగ్ అనేది మనం అచీవ్ చేయొచ్చు. ఓకే, ఎప్పటికీ 100% టెస్టింగ్ అచీవ్ చెయ్యం. 100% టెస్టింగ్ అచీవ్ చేసి బగ్స్ అన్ని ఫిక్స్ చేస్తే అసలు సపోర్ట్ ప్రాజెక్ట్సే ఉండవు కదా. ఖచ్చితంగా మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. దట్ ఈస్ వై మనకు సపోర్ట్ ప్రాజెక్ట్స్ అనేవి ఇంకా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు SBI బ్యాంకింగ్ ఒక అప్లికేషన్ ఉంది. ఓకేనా, ఈ బ్యాంకింగ్కి ఇంకా మిస్టేక్స్ రావు అంటే ఇంకా SBI కస్టమర్ కేర్ సర్వీసులు కానీ ఇట్లా SBI సపోర్ట్ సంబంధించినవి కానీ ఇటువంటివి ఇంకా రియల్ టైంలో ప్రాజెక్ట్స్ ఉండవు. బట్ మిస్టేక్ రాకుండా ఉండడం అనేది కరెక్ట్ అనేది జరగదు. బట్ మిస్టేక్స్ విల్ కమ్, బట్ వీ విల్ ట్రై టు అచీవ్ అట్లీస్ట్ 98 to 99%. ఏదైనా మిస్టేక్ వస్తే ఆ సిచ్యువేషన్లో దాన్ని మనం రెక్టిఫై చేస్తాం. ఓకే, సో ఆ మిస్టేక్స్ రాకుండా లైక్ 98% to 99% మనం టెస్టింగ్ ప్రాసెస్ని అచీవ్ చేయాలంటే వాట్ ఆర్ ద ప్రాసెసెస్ వీ హ్యావ్ టు ఫాలో? దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ STLC. ఆ STLCలో ఉన్న స్టేజెస్ ఏంటో చూద్దాం. ఐ టోల్డ్ నో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అని. సో వాట్ ఆర్ దోస్ స్టెప్స్ we have to follow? We will see now. Okay, stages involved in STLC. General stages involved in STLC ఏమిటంటే there are actually 5 stages involved in STLC.
Okay, there are 5 stages involved in STLC. ఈ 5 స్టేజెస్ మీరు ప్రాపర్గా ఫాలో అయితే మీరు అంటే ఒక టెస్టింగ్ అనేది ఒక సిస్టమేటిక్గా చేయగలుగుతారు. ఓకే, there are 5 stages involved in STLC. They are test planning, okay, test planning. 1 minute. Okay, next test planning. After that the second step is test analysis. Then next step is test design, and the next step is test execution, and the next one is text closure. Okay, so ఈ వర్క్స్ మీకు వచ్చాయంటే యూ విల్ బికమ్ ఏ మాన్యువల్ టెస్ట్ ఇంజనీర్. ఓకే, సో ఈ వర్క్స్ చేయగలిగితే చాలు. మీకు మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇంకా దీని లోపల నుంచి అడుగుతారు. ఓకే, ఈ 5 స్టేజెస్ మనం స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతే we can achieve around 95 to 99% of test completion. Okay, test completion మనం అచీవ్ చేయొచ్చు. Okay, then what we have to do in test planning, what we will do in test analysis, what can be done in test designing and test execution and test closure, we will see one by one. Okay, so test planning లో ఏం జరుగుతుందంటే మేనేజర్ ఆర్ టెస్ట్ లీడ్, ఓకే, మేనేజర్ ఆర్ టెస్ట్ లీడ్ విల్ ప్రిపేర్ ఏ టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్. యాక్చువల్లీ అంటే మనం లైక్ ఆ టీంలో ఉన్న వాళ్ళు ఎవరు ఏ వర్క్ చేయాలి, మనం అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, నథింగ్ బట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. టెస్ట్ మేనేజర్ ఆర్ టెస్ట్ లీడ్ విల్ ప్రిపేర్ this test plan document. How this person will prepare the test plan document? Based on the requirement document. రిక్వైర్మెంట్స్ని బట్టి ఎలా మనం టెస్ట్ చేయాలనుకుంటున్నాము అనేది he will prepare this test plan document. Okay, manager, so here what will happen is they will prepare test plan document. Okay, who will prepare? Manager or lead. I am telling you most of the cases అంటే 70% మేనేజర్స్ ప్రిపేర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ if there is a 4 years experienced person, 5 years experienced person ఉన్నారు అనుకోండి అదే ప్రాజెక్ట్ లేదనే టెస్ట్ ఇంజనీర్, మేబీ he get an opportunity to prepare it sometimes, but most of the cases this document will be prepared by like superior people like test lead కానీ టెస్ట్ మేనేజర్ కానీ ప్రిపేర్ చేస్తారు. ఓకే, what we have to do in టెస్ట్ ప్లానింగ్ అనే స్టేజ్లో మనం ఏం చేయాలంటే మన వర్క్ ఏంటంటే టెస్ట్ ఇంజనీర్స్ have to go through the test plan document. టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్ని అర్థం చేసుకొని టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్ అండ్ we have to act accordingly means టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్లో ఎలా అయితే ఉంటుందో అలానే మనం నడుచుకోవాలి. లైక్ టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్లు ఏమేమి ఉంటాయి అనేది నేను చూపిస్తాను, లైక్ ఒక ప్రాక్టికల్గా ఒక డాక్యుమెంటే మనం చూద్దాం. ఓకే, సో జనరల్ టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్లో ఏమేమి ఉంటాయంటే లైక్ టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్లో ఒక ప్రాజెక్ట్ యొక్క ఓవర్ వ్యూ, అంటే మనం మీరు జీరో నాలెడ్జ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీణా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్గా ప్రాజెక్ట్లోకి వెళ్ళింది, జీరో నాలెడ్జ్. ఓకేనా, లైక్ మానసాక కానీ లేదా శ్రావణి కానీ లేదా విష్ణు కానీ ఎవరైనా సరే ఒక ప్రాజెక్ట్ అనేది ఎవరికైనా, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, ఎలా అప్రోచ్ అవ్వాలి, సో ఆ ప్రాజెక్ట్ ఏంటి, సో యాజ్ ఎ టెస్టింగ్ టీమ్గా మనకు తెలియదు కదా. యాజ్ ఎ టెస్టింగ్ టీమ్గా అక్కడ బ్యాక్ ఎండ్లో చాలా జరుగుతూ ఉండొచ్చు, మేనేజర్స్ క్లయింట్స్తో మీటింగ్స్ పెట్టుకొని 2-3 నెలల నుంచి డిస్కషన్ జరుగుతూ ఉండొచ్చు, బట్ యాజ్ ఎ టెస్టింగ్ టీమ్ పర్సన్స్గా మనకు వాటి గురించి ఐడియా ఉండదు. సో కాబట్టి ప్లానింగ్ డాక్యుమెంట్లో జనరల్గా వాళ్ళు ఏమేమి ఇంక్లూడ్ చేస్తారంటే జస్ట్ ఒక ప్రాజెక్ట్ గురించి ఓవర్వ్యూ ఇచ్చి లైక్ ఈ ప్రాజెక్ట్లో మీరు ఏం చేయాలి అంటే ఆ టెస్ట్ ఇంజనీర్స్ యొక్క వర్క్ ఏంటి, ఓకేనా, ఎవరికి ఏ వర్క్ అసైన్ చేశారు, సో టెస్ట్ సినారియోస్ ఎవరు రాయాలి, టెస్ట్ కేసెస్ ఎవరు రాయాలి, టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఎవరు రాయాలి,
ఏమేమి డాక్యుమెంట్స్ మనము సబ్మిట్ చేయాలి క్లయింట్కి. సో టెస్ట్ డెలివరబుల్స్ ఏంటి, ఒకవేళ ఏదైనా ఇష్యూ వస్తే ఎవరిని కనెక్ట్ అవ్వాలి, ఏ వర్క్ మీద ఎంత టైం స్పెండ్ చేయాలి. సో ఇట్లా ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొత్తం దే విల్ కీప్ ఇన్ ద టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్ యాక్చువల్లీ. ఓకేనా. సో దట్ డాక్యుమెంట్ని బేస్ చేసుకొని మనం దానికి తగ్గట్టుగా నడుచుకుంటాం. అంటే ప్రతిసారి మనం మేనేజర్స్తో క్లయింట్తో ఇంటరాక్ట్ అవ్వకుండా ప్రతిదీ వాళ్ళు ఒక డాక్యుమెంట్లో ఇస్తారు. ఈ ఇష్యూ వస్తే వీళ్ళని అప్రోచ్ అవ్వండి, ఓకేనా, ఈ ఇష్యూ వస్తే ఇలా ఇలా సాల్వ్ చేసుకోండి. సో ఎవ్రీథింగ్ దే విల్ గివ్ ఇన్ దట్ డాక్యుమెంట్ యాక్చువల్లీ. Okay, so that document will having these things. I will show you actually ga, just I am explaining that. I will show you practical document, how test plan document ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఓకే, now what will happen in test analysis. Coming to test planning, ఇక్కడ 70%, 1 minute, coming to test plan document, 70% of the work, 70% of the work ఇక్కడ ఏంటంటే మేనేజర్స్ది కానీ 70% ఆఫ్ ది వర్క్ ఇక్కడ మేనేజర్స్ది కానీ లీడ్ది కానీ ఉంటుంది. ఓకే, మేనేజర్స్ది కానీ లీడ్ది కానీ ఉంటుంది 70% ఆఫ్ ది వర్క్. రిమైనింగ్ 30% మనం ఏం చేయాలంటే ఎందుకంటే డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడమే పెద్ద టాస్క్. సో ఆ వర్క్ మొత్తం మేనేజర్స్ చేస్తారు. అండ్ రిమైనింగ్ 30% ఆఫ్ పార్ట్ ఆఫ్ వర్క్ ఎవరిదంటే టెస్ట్ ఇంజనీర్స్ది. ఏం చేయాలి వాళ్ళు, దే హ్యావ్ టు అండర్స్టాండ్, దే హ్యావ్ టు గో త్రూ ద టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్ దట్ ఈస్ ప్రిపేర్డ్ బై దెమ్. వాళ్ళ ద్వారా ప్రిపేర్ చేసింది మీరు అర్థం చేసుకోవాలి. సో ఆ పార్ట్ ఆఫ్ వర్క్ మాత్రం మీరు చేస్తారు అక్కడ. ఓకే, సో ఇదే టైంలో డెవలపర్స్ డెవలప్మెంట్ ప్లానింగ్ ఉంటుంది. ఓకేనా, వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో అవుతారు, మనం మన ప్రాసెస్ ఫాలో అవుతాం. సో దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ టెస్ట్ ప్లానింగ్. సో మెయిన్ అజెండా అంటే ఈ స్టేజ్లో ఏం జరిగిందంటే మేనేజర్ ఇన్వాల్వ్మెంట్ లేదా లీడ్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు టెస్ట్ ప్లానింగ్ డాక్యుమెంట్ని ప్రిపేర్ చేస్తారు. ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని మనకి ఫార్వర్డ్ చేస్తారు. దాని ప్రకారం మనం నడుచుకోవాలి. సో ఆ ప్లానింగ్ డాక్యుమెంట్ అరౌండ్ 6 to 7 pages ఉంటుంది అంతే. ఓకేనా, అరౌండ్ 6 to 7 pages ఉంటుంది. దెన్ వాట్ ఈజ్ టెస్ట్ అనాలిసిస్? దెన్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ టెస్ట్ అనాలిసిస్ ఈజ్ business. I told you know business analyst will prepare SRS డాక్యుమెంట్ అని చెప్పేసి. SRS డాక్యుమెంట్ మీకు గుర్తుందో లేదో, క్లయింట్ నుంచి రిక్వైర్మెంట్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత హీ విల్ ప్రిపేర్ ఎ డాక్యుమెంట్ కాల్డ్ BRS డాక్యుమెంట్ ఆర్ CRS డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ టెక్నికల్ పీపుల్కి అర్థం అవ్వదు కాబట్టి, ఓకేనా, టెక్నికల్ పీపుల్కి నథింగ్ బట్ డెవలపర్స్కి అండ్ టెస్టింగ్ టీమ్కి అండ్ డిజైనింగ్ టీమ్కి అర్థమయ్యే విధంగా హీ విల్ ప్రిపేర్ ఏ SRS డాక్యుమెంట్. ఐ టోల్డ్ యూ రైట్ బై టీచింగ్ SDLC. సో ఆ SRS డాక్యుమెంట్ మన చేతికి వస్తుంది. ఓకేనా, ఈ స్టేజ్లో. సో బిజినెస్ అనలిస్ట్ విల్ ప్రిపేర్ ఏ SRS డాక్యుమెంట్. ఓకేనా, అండ్ టెస్ట్ ఇంజనీర్స్ హ్యాజ్ టు అనలైజ్ ది SRS డాక్యుమెంట్ హియర్. ఓకే, ఆ SRS డాక్యుమెంట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకేనా, మీకు జీరో నాలెడ్జ్ ప్రాజెక్ట్ గురించి. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అపోలో హాస్పిటల్ టెస్ట్ చేయమని చెప్పా, అమెజాన్ అని చెప్తే ఎవరైనా చేస్తారు, బికాజ్ రియల్ టైంలో అందరూ యూజ్ చేసి ఉంటారు. కానీ రియల్ టైంలో ప్రాజెక్ట్స్ అలా ఉండవు కదా, లైక్ అపోలో హాస్పిటల్, లైక్ హెల్త్ కేర్ ప్రాజెక్ట్స్. కామర్స్ వస్తే ప్రాబ్లం లేదు, ఎందుకంటే అందరికీ రియల్ టైంలో అలవాటు ఉంది. కానీ బట్ బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ వచ్చాయనుకుందాం, లేదా ఇన్సూరెన్స్ ప్రాజెక్టులు వచ్చాయనుకుందాం, లేదా హాస్పిటల్ ప్రాజెక్టులు వచ్చాయనుకుందాం, మనకు రియల్ టైంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఎందుకంటే అందరూ హాస్పిటల్స్లో ఏం జరుగుతుందో ఐడియా ఉండదు, లైక్ ఇన్ ద బ్యాక్ ఎండ్. సో కాబట్టి వాటి గురించి వచ్చినప్పుడు మనకు జీరో నాలెడ్జ్ ఉంటుంది. సో అటువంటిప్పుడు అసలు అప్లికేషన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు గో త్రూ ద డాక్యుమెంట్ యాక్చువల్లీ. ఓకే, ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఏ ఫీచర్ ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి బిజినెస్ అనలిస్ట్ విల్ ప్రిపేర్ ఏ డాక్యుమెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిజైనింగ్ టీమ్ ఆల్సో. డిజైనింగ్ పీపుల్ విల్ ప్రిపేర్ డిజైన్స్, ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది ఆ యొక్క డిజైన్స్ మొత్తం ప్రిపేర్ చేస్తారు. ఓకేనా, సో ఆ డాక్యుమెంట్ ద్వారా గో త్రూ అవ్వాలి. ఓకే, ఆ డాక్యుమెంట్ ద్వారా ఆ డాక్యుమెంట్ని అనలైజ్ చేయాలి. ఓకే, if we have any doubts, okay,
ఇక్కడ వి కాకుండా I will write if test engineers while analyzing the if I am fast, okay, please stop me. Actually I'm going slow only. If anything fast, you can stop me. While analyzing the test plan document, sorry, while analyzing the SRS document, while analyzing the SRS document, if test engineers found any mistakes, sorry, not mistakes, any clarifications, if test engineers needs any clarifications about the requirements they have to about the requirements they have to prepare query document. క్వైరీ నథింగ్ బట్ క్వశ్చనైర్ ఉంటుంది కదా, మీకు ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ సంబంధించి మొత్తం ఒక డాక్యుమెంట్ లాగా ప్రిపేర్ చేసి, ఓకే, దే హ్యావ్ టు ప్రిపేర్ క్వైరీ డాక్యుమెంట్ అండ్ ఆస్క్ విత్ ఎయిదర్ మేనేజర్ని కానీ ఆర్ లీడ్ కానీ ఆర్ బిజినెస్ అనలిస్ట్ కానీ వాళ్ళని అడిగి, ఓకేనా, అండ్ get clarification about the SRS document. ఓకే, సో మన వర్క్ ఏంటంటే ఇక్కడ SRS డాక్యుమెంట్. సో ఫస్ట్ SRS డాక్యుమెంట్ని మనకి ఫార్వర్డ్ చేస్తారు. ఆ డాక్యుమెంట్ని క్షుణ్ణంగా అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసేటప్పుడు ఇఫ్ ఎనీ డౌట్స్ యూ హ్యావ్ అబౌట్ దోస్ రిక్వైర్మెంట్స్, సో వీ హ్యావ్ టు ప్రిపేర్ దట్ క్వశ్చనైర్. ఓకేనా, మనకి ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చనైర్ డాక్యుమెంట్ మనం ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేసి వీ హ్యావ్ టు షెడ్యూల్ ఏ మీటింగ్ విత్ మేనేజర్ ఆర్ లీడ్ ఆర్ బిజినెస్ అనలిస్ట్. యూ హ్యావ్ టు అప్రోచ్ దెమ్ అండ్ యూ హ్యావ్ టు క్లారిఫై అబౌట్ దోస్ డాక్యుమెంట్. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే ఆ యొక్క రిక్వైర్మెంట్స్ గురించి యూ హ్యావ్ టు క్లారిఫికేషన్. ఎందుకంటే యూ హ్యావ్ టు థింక్ లైక్ ఎండ్ యూజర్, బికాజ్ ఒక రియల్ టైంలో అప్లికేషన్ యూజ్ చేస్తే ఎలా ఉంటుందో అలా మీరు యూజ్ చేయాలి. కాబట్టి యూ హ్యావ్ టు బి క్లియర్ఫుల్, అంటే పక్కా క్లారిటీ ఉండాలి మీకు అప్లికేషన్ గురించి. లేకపోతే మీరు టెస్టింగ్ చేసినా కానీ యూస్ఫుల్ ఉండదు. ఎందుకంటే వాట్ ఎండ్ యూజర్ ఎక్స్పెక్టేషన్ అనేది మీకు తెలియనప్పుడు, అనేది మీకు క్లారిటీ లేనప్పుడు మీరు టెస్ట్ చేస్తే ఆ వచ్చింది కరెక్టా కాదా మీరు ఎలా చెప్పగలరు? సో కరెక్ట్గా మీకు రిక్వైర్మెంట్ అర్థమవుతేనే అప్పుడే ఆ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా అంటే ఆ రిక్వైర్మెంట్ యొక్క ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా డెవలపర్స్ ప్రిపేర్ చేశారు లేదా టెస్ట్ చేయగలరు. కాబట్టి ప్రతి రిక్వైర్మెంట్ మీకు క్షుణ్ణంగా అర్థం అవ్వాలి. అర్థం కాకపోతే యూ హ్యావ్ టు గెట్ క్లారిటీ అబౌట్ ద రిక్వైర్మెంట్ అని చెప్పేసి. ఓకే, నా క్లారిటీ కోసం యూ కెన్ ఆస్క్ విత్ ఏజ్ అ బిజినెస్ అనలిస్ట్ ఆర్ యూ కెన్ ఆస్క్ విత్ మేనేజర్స్ ఆర్ లీడ్స్. ఓకే, సో ఇప్పుడు మీరు గమనిస్తే ఈ స్టేజ్లో 80% యొక్క ఇన్వాల్వ్మెంట్ టెస్ట్ ఇంజనీర్స్దే ఉంది. ఓకేనా, టెస్ట్ ఇంజనీర్స్ చేయాలి వర్క్. 80% ఆఫ్ ది ఇన్వాల్వ్మెంట్ విల్ బి టెస్ట్ ఇంజనీర్స్ పార్ట్ అండ్ రిమైనింగ్ 20% అంటే డౌట్స్ క్లారిఫికేషన్ అటువంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చినప్పుడు ఇన్వాల్వ్మెంట్ ఈజ్ మేనేజర్ ఆర్ లీడ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఆర్ బిజినెస్ అనలిస్ట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఓకే, దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ? ఓకే, వన్స్ వీ గాట్ క్లారిటీ అబౌట్ ద SRS డాక్యుమెంట్, దెన్ వాట్ వీ హ్యావ్, సో మనకు ప్రతి రిక్వైర్మెంట్ అర్థమైంది అనుకుందాం. Then what we have to do in test designing stage? So once requirements are clearly understand by test engineers, what is the work of test engineers is? See, మీకు మొన్న ఒక రిక్వైర్మెంట్ ఇచ్చాను గుర్తుందా? ఒక టెక్స్ట్ బాక్స్ ఇచ్చేసి 6 to 20 క్యారెక్టర్సే ఉండాలి. ఓకేనా, 6 to 20 క్యారెక్టర్సే ఉండాలి, ఓన్లీ ఆల్ఫాబెట్స్ అలౌ చేస్తుంది. సో అది రిక్వైర్మెంట్. దాన్ని బట్టి మీరు టెస్ట్ సినారియోస్ రాశారు, పాజిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అట్లానే ఇక్కడ కూడా అంటే ప్రతి రిక్వైర్మెంట్కి అది ఒక రిక్వైర్మెంట్ కదా, అట్లా క్లయింట్ ఒక 50-60 రిక్వైర్మెంట్లు చెప్తాడు. ఓకేనా, అలా క్లయింట్ ఒక 50-60 రిక్వైర్మెంట్స్ చెప్తారు. సో ప్రతి రిక్వైర్మెంట్కి మీరు ఏంటంటే ఫస్ట్ యూ హ్యావ్ టు ప్రిపేర్ సినారియోస్. యాక్చువల్లీ ఓకే, వీ హ్యావ్ టు ప్రిపేర్ టెస్ట్ సినారియో డాక్యుమెంట్.
we have to prepare test scenario document. ఓకే, ఫస్ట్ ఆ సినారియోస్ ప్రిపేర్ చేయాలి. ఓకే, ఈ రిక్వైర్మెంట్కి ఇవి పాజిటివ్ సినారియోస్, ఇవి నెగటివ్ సినారియోస్, అట్లా. సో ప్రతి డాక్యుమెంట్కి మనం ప్రతి రిక్వైర్మెంట్కి మనం ప్రిపేర్ చేయాలి. ఒకవేళ 50 రిక్వైర్మెంట్స్ ఉంటే యూ మే గెట్ సమ్ అరౌండ్ 200 సినారియోస్, 250 సినారియోస్ కూడా రావచ్చు. ఒక్కొక్క దానికి ఒక యావరేజ్గా 3 సినారియోస్ వచ్చినా కానీ యూ విల్ గెట్ 200, అరౌండ్ 150 to 200 సినారియోస్ రావచ్చు. యూ హ్యావ్ టు ప్రిపేర్ దట్ డాక్యుమెంట్. ఓకే, దిస్ సినారియో డాక్యుమెంట్ యూ హ్యావ్ టు ప్రిపేర్. ఓకే, వన్స్ ఈ డాక్యుమెంట్ మీరు ప్రిపేర్ చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్ని మీరు ఏం చేస్తారంటే యూ విల్ ఫార్వర్డ్ టు ద మేనేజర్ ఆర్ లీడ్. సార్ యాజ్ పర్, ఓకే యూ విల్ కాల్ విత్ నేమ్ ఓన్లీ. సో యాజ్ పర్ requirement document that is given by the business analyst, we are prepared these scenarios and I have prepared it and I made it, I converted it into a document. ఓకేనా, రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ని బేస్ చేసుకొని నేను సినారియోస్ ప్రిపేర్ చేశాను. ఆ సినారియోస్ని నేను మళ్ళీ ఒక డాక్యుమెంట్గా కన్వర్ట్ చేశాను. ఆ డాక్యుమెంట్ మీకు షేర్ చేశాను. ఒకసారి చూసి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఈ జస్ట్ ఇన్ఫార్మ్ మీ అని చెప్పేసి యూ విల్ ఫార్వర్డ్ దిస్ డాక్యుమెంట్ టు ద లీడ్ ఆర్ మేనేజర్. ఎందుకంటే మనకంటే వాళ్ళకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా పాయింట్ మిస్ అయినా కానీ, మీరు పాజిటివ్ టెస్ట్ కేసెస్ ఒకటి రాశారు, నెగటివ్ టెస్ట్ కేసు 5 రాశారు, ఏదో ఒకటి మర్చిపోయారు. మొన్న మనం టెస్ట్ కేసెస్ మొన్న మనం సినారియోస్ రాస్తున్నప్పుడు ఫస్ట్ మీరు అడ్మిన్ లాగిన్కి రైట్ యూజర్ నేమ్ రైట్ పాస్వర్డ్, రైట్ యూజర్ నేమ్ రాంగ్ పాస్వర్డ్, రాంగ్ యూజర్ నేమ్ రైట్ ఇట్లా 3-4 చెప్పారు. తర్వాత నేను ఒక 2 యాడ్ చేశాను కదా. సో అట్లా మీరు ఏమైనా మర్చిపోతే దట్ మేనేజర్ ఆర్ లీడ్ విల్ యాడ్ దట్ పాయింట్స్ అనమాట. దే విల్ టెల్ యూ మిస్డ్ దిస్ పాయింట్, యాడ్ ఇన్ ద డాక్యుమెంట్ అని చెప్పేసి. సో దట్స్ వై వీ హ్యావ్ టు రివ్యూ చేయించుకోవాలి. వీ హ్యావ్ టు గెట్ రివ్యూ. ఓకేనా, వీ హ్యావ్ టు గెట్ రివ్యూ. ఓకేనా, ఆ డాక్యుమెంట్ వన్స్ ఆ డాక్యుమెంట్ మొత్తం క్లారిటీగా ఫినిష్ అయిన తర్వాత వీ హ్యావ్ టు ప్రిపేర్ టెస్ట్ కేస్ డాక్యుమెంట్. ఓకే, test case document. I will tell you what is test case, what is test scenario, definitions I will tell you. I am teaching what will happen, what we have to do in this process. So test case document kuda manam prepare chesi we have to get reviewed from the lead. Test case document ante each scenario, for example you have around 50 requirements, unte ఆన్ ఎన్ యావరేజ్ 4 సినారియోస్ ప్రిపేర్ చేశారనుకుందాం. ఓకే, అంటే టోటల్ 200 సినారియోస్ ఉన్నాయి. సో ఈచ్ సినారియో ఎలా టెస్ట్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ రాయాలి మీరు. ఓకేనా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఓకే, సో ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని మనం టెస్ట్ కేస్ అంటాం. ఓకే, ఐ విల్ ప్రిపేర్. ఓకే, ఒక్కొక్క క్లాస్లో ఒకటి ప్రిపేర్ చేద్దాం మనం. సో ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని మనం ప్రిపేర్ చేయడాన్ని మనం టెస్ట్ కేస్ అంటాం. సో అట్లాంటి 200 సినారియోస్కి మీరు 200 టెస్ట్ కేసెస్ రాయాలి. ఓకే, ఆ 200 సినారియోస్కి యూ హ్యావ్ టు రైట్ 200 టెస్ట్ కేసెస్. సో దట్ దాన్ని చూసి మనం టెస్ట్ చేయొచ్చు. ఓకే, దెన్ వన్స్ యూ హ్యావ్ ప్రిపేర్డ్ దోస్ 200 టెస్ట్ కేసెస్, ఈ స్టేజ్లో ఇంకా మనం ఏం చేయాలంటే యూ హ్యావ్ టు ప్రిపేర్ ఏ ఆర్టీఎం డాక్యుమెంట్. యాక్చువల్లీ ఆర్టీఎం డాక్యుమెంట్ అంటే ఏంటో నేను మీకు ఆర్టీఎం డాక్యుమెంట్ గురించి చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, జస్ట్ గుర్తుపెట్టుకోండి మనం ఒక ఆర్టీఎం డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలని చెప్పేసి. ఓకే, సో ఇది ఎందుకు యూజ్ చేస్తారో కూడా చెప్తాను. ఇది ఒక 20 minutes పడుతుంది చెప్పడానికి. సో వాట్ ఈజ్ ఆర్టీఎం డాక్యుమెంట్, ఎందుకు ప్రిపేర్ చేయాలి, వాట్ ఈస్ ద యూజ్ అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, దీస్ 3 things you will do in the test designing phase. Okay, test designing phase. Then what will happen in test execution? In test execution మనం ఎలా టెస్ట్ చేయాలో టెస్ట్ కేస్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసాం కదా. సో డెవలపర్స్ అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు మనం ఈ పనులన్నీ చేస్తాం యాక్చువల్గా. ఓకేనా, ఒక ప్రాజెక్టు మీ చేతికి వచ్చినప్పుడు, యాజ్ ఫర్ ఎగ్జాంపుల్ January 1 మన చేతికి ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మనకి ఎలాగైతే ఇవన్నీ ప్రిపేర్ చేసే పని ఉంటుందో అదే విధంగా ఈ 2 ప్రాసెసెస్ డెవలపర్స్ కూడా చేస్తారు. అంటే డెవలపర్స్ కూడా ఈ వర్క్ యాజ్ ఇట్ ఈస్గా చేస్తారు. వాళ్ళకి ఎలా డెవలప్మెంట్ చేయాలి ఆ ప్లానింగ్ ఉంటుంది. తర్వాత రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ మనమే కాదు కదా, డెవలపర్స్ కూడా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళే కదా ప్రిపేర్ చేయాలి. సో వాళ్ళు కూడా ఈ స్టేజ్ చేస్తారు.
సో వాళ్ళు కోడింగ్ చేసేటప్పుడు, అంటే వాళ్ళ అప్లికేషన్ని కోడింగ్ ద్వారా డెవలప్ చేసేటప్పుడు మనం ఈ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకుంటాం. సో మనం ఇది చేస్తున్నామంటే మిగతా వాళ్ళు ఫ్రీగా ఉన్నట్టు కాదు. వాళ్ళ వర్క్ ఏంటంటే వాళ్ళ వాళ్ళ టీంలో వాళ్ళ వర్క్ వాళ్ళకు ఉంటుంది. ఓకేనా? సో మనం ఎలా టెస్ట్ చేయాలో డిసైడ్ చేస్తున్నాం, ఎలా టెస్ట్ చేయాలో రాసుకుంటున్నాం. ఏది మనం టెస్ట్ చేసేది? ఒక అప్లికేషన్ని. సో అప్లికేషన్ డెవలప్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇన్ ద మీన్ టైం, అంటే మనం ఈ స్టేజెస్ చేసేటప్పుడు, ఈ 3 స్టేజెస్ మనం చేసేటప్పుడు ప్యారలల్లీ డెవలపర్స్ దే విల్ డెవలప్ దిస్ అప్లికేషన్. ఓకే? అప్లికేషన్ వన్స్ డెవలప్ అయ్యాక వాళ్ళు మనకి వర్షన్ 1ని మనకి ఇస్తారు. నేను ఒక కొత్త ప్రాజెక్ట్ గురించి చెప్తున్నాను. రియల్ టైంలో ఆల్రెడీ కొన్ని కంటిన్యూస్ ప్రాజెక్టులు ఉంటాయి, ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులు ఉంటాయి, అవి తర్వాత ఆలోచిద్దాం. ఓకేనా? ఒక కొత్త ప్రాజెక్ట్ గురించి చెప్తున్నాను. సో వాళ్ళు ఈ 3 స్టేజెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక 1 మంత్ పట్టింది అనుకోండి మనకి, ఆ 1 మంత్లో వాళ్ళ అప్లికేషన్ని డెవలప్ చేస్తారు. సో వన్స్ డెవలప్ చేశాక వాళ్ళు టెస్టింగ్ టీమ్కి ఆ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేస్తారు, టెస్టింగ్ చేయమని చెప్పేసి. సో అప్పుడు మనం టెస్ట్ కేసెస్ రాసుకున్నవి కదా, ఒక్కొక్క టెస్ట్ కేసుకి ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే? ఎగ్జిక్యూట్ చేసి వీ హ్యావ్ టు ప్రిపేర్ టెస్ట్ ఎగ్జిక్యూషన్ డాక్యుమెంట్ ఆర్ టెస్ట్ ఎగ్జిక్యూషన్ రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి. ఓకే? ఒక్కొక్కటి టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ చేస్తూ దానికి సంబంధించిన పాస్ అయిందా, ఫెయిల్ అయిందా, వీ హ్యావ్ టు ప్రిపేర్ ఎ డాక్యుమెంట్. దట్ డాక్యుమెంట్ ఈజ్ కాల్డ్ టెస్ట్ ఎగ్జిక్యూషన్ డాక్యుమెంట్. ఓకే? లేదంటే క్లియర్గా రాస్తాను. వీ హ్యావ్ టు once developers was submitted once a developer was submitted, they submitted the build to the testing team test engineers. I think doubt some అడగండి. అని ఇప్పుడు అంటే మనకు బిల్డ్ చేతిలోకి రాకముందే టెస్టింగ్, ప్లానింగ్, అనలైసిస్ ఇవన్నీ మనం ముందే ప్రిపేర్ చేసుకుంటాం అంటున్నారా? చేయాలి. ప్రిపేర్ చేయాలి. మన చేతిలో అంటే మన దగ్గర ఉండదు. ఎందుకంటే కొత్త ప్రాజెక్ట్ కదా, సో మనకు చూడడానికి ఏమి ఉండదు అక్కడ. సో ముందు తయారు చేయాలి కదా, సో డెవలప్ చేయాలి. సో బిల్డ్ మన అంటే చేతికి మనకు బిల్డ్ గురించి ఐడియా లేనప్పుడు ఎలా చేస్తాము అని. రిక్వైర్మెంట్స్ మనం అనలైజ్ చేస్తాం కదా, అంటే ఎలా ఉంటుందో మనం అంటే లైక్ జనరల్గా చిన్న పిల్లలు అయితే దే వోంట్ అండర్స్టాండ్, బట్ ఎవ్రీ వన్ లైక్ 25 years కాబట్టి వాళ్ళు డిఫరెంట్ అప్లికేషన్స్ యూజ్ చేస్తుంటారు కదా. సో ఖచ్చితంగా వాళ్ళకి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ని బట్టి అర్థమవుతుంది. రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ చూస్తే ఎలా టెస్ట్ కేసెస్ రాయాలి, ఎలా సినారియోస్ రాయాలి అర్థమవుతుంది, బేస్డ్ ఆన్ దేర్ ఎక్స్పీరియన్స్. కాకపోతే ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ గురించి ఏం ఐడియా లేదు, ఒక రిక్వైర్మెంట్ చెప్పాను మొన్న. ఒక టెక్స్ట్ బాక్స్ ఉంటుంది, 6 to 20 క్యారెక్టర్స్. మీరు రాయగలిగారు కదా సినారియోస్, ఎలా రాయాలో మీకు నేర్పించా కాబట్టి. ఓకేనా? సో అదే విధంగా అట్లా ఒక 50 రిక్వైర్మెంట్లు ఉంటాయి. సో రిక్వైర్మెంట్ చూసి మనం రాయాలి సినారియోస్. ఓకేనా? మీకు ఒక్క రిక్వైర్మెంట్ మీద నేర్పించాను. అలా మీకు టెస్ట్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్లో 50 రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క రిక్వైర్మెంట్ అర్థం చేసుకొని, డౌట్ వస్తే మీరు ఎమ్మటే మేనేజర్ని అడగొచ్చు. సో ఒక్కొక్క రిక్వైర్మెంట్ పెట్టుకొని దానికి ఒక ఎన్ని సినారియోస్ అన్ని సినారియోస్, నెక్స్ట్ సెకండ్ రిక్వైర్మెంట్ ఎన్ని సినారియోస్ అన్ని సినారియోస్ రాయగలరని నేను అనుకుంటున్నా. అంటే ఒక రిక్వైర్మెంట్ చెప్పినప్పుడు ఎలా రాయాలో చూపించా కదా మొన్న, పాజిటివ్, నెగిటివ్, అలా నేను ఒక 2 రాసి మీకు ఒకటి హోంవర్క్ ఇచ్చాను. అట్లాంటివే ఉంటాయి రియల్ టైంలో. ఇప్పుడు సో అవి ప్రిపేర్ ఇంకోటి ఏంటంటే అక్క, జస్ట్ రిక్వైర్మెంట్స్ చూసి టెస్ట్ కేసెస్ రాసేంత ఎక్స్పీరియన్స్ ఒక ఫ్రెషర్కి ఉండదు. ఓకేనా? సో అందుకోసం ఏమవుతుందంటే ఒక టెస్టింగ్ టీంలో ఖచ్చితంగా టెస్ట్ ఎనలిస్ట్ని తీసుకుంటారు, టెస్ట్ ఇంజనీర్స్ తీసుకుంటారు. ఒక ప్రాజెక్ట్లో ఇట్ స్టార్టప్ అయితే మొత్తం ఒకళ్ళ ఎత్తి మీద పడుతుంది, కానీ ఇఫ్ ఇట్ ఈస్ ఎ బెటర్ కంపెనీ హ్యావింగ్ సఫిషియంట్ రిసోర్సెస్, ఏంటంటే టెస్టింగ్ ఈ రిక్వైర్మెంట్స్ ఒక ఫ్రెషర్, లైక్ ఇప్పుడు మీరే ఉన్నారు, ఫ్రెష్గా ఈ యొక్క టెస్టింగ్ గురించి నేర్చుకుంటున్నారు. డైరెక్ట్గా మీకు ఒక ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ ఇచ్చి మిమ్మల్ని రాయమంటే యూ విల్ ఫీల్ సమ్ స్ట్రగుల్ అండ్ కొన్ని మర్చిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల మీరు 100% కవరేజ్ మీరు చేయలేరు. సో అందుకోసం వాట్ దే విల్ డూ, దిస్ టెస్ట్ ఎనాలిసిస్ అండ్ టెస్ట్ డిజైనింగ్ స్టేజ్, ఈ 2 స్టేజెస్ టెస్ట్ అనలిస్ట్లకు ఇస్తారు ఈ వర్క్ని. టెస్ట్ అనలిస్ట్లు అంటే ఎవరంటే 3.5 years టెస్ట్ ఇంజనీర్గా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి టెస్ట్ అనలిస్ట్గా ప్రమోషన్ వస్తుంది. అంటే వాళ్ళు ఏంటంటే ఈ 3.5 years జస్ట్ టెస్ట్ ఎగ్జిక్యూషన్ మాత్రమే చేస్తూ ఉంటారు.
అంటే టెస్ట్ ఎగ్జిక్యూషన్ చేస్తూ టెస్టింగ్లో ఏం జరుగుతుంటుందో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు వన్స్ టెస్ట్ ఎగ్జిక్యూషన్లో ఎక్స్పర్ట్స్ అయిన తర్వాత దెన్ దే విల్ ప్రమోటెడ్ యాజ్ రైటింగ్ టెస్ట్ కేసెస్. బట్ నేనేంటంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఐఎమ్ టెల్లింగ్ యూ వాట్ విల్ హ్యాపెన్ ఎంటైర్ థింగ్. కానీ దీంట్లో ఒక టీం ఉంటుంది, లైక్ ఒక 2 to 3 టెస్ట్ ఇంజనీర్స్ ఉంటే, అదే 2 to 3 టెస్టింగ్ టీం ఉంటే. సో బేసిక్ ఒక ఫ్రెషర్కి ఈ యొక్క టెస్ట్ ప్లానింగ్ డాక్యుమెంట్, సారీ టెస్ట్ సినారియో డాక్యుమెంట్, టెస్ట్ కేసు డాక్యుమెంట్, ఆర్టీఎం డాక్యుమెంట్ ప్రిపేర్ చేయమని చెప్పరు ఒక ఫ్రెషర్కి లేదా ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్కి. ఓకేనా. ఈ వర్క్ ఎవరు చేస్తారంటే అదే టీంలో ఒక 2.5 years ఎక్స్పీరియన్స్ కంటే ఎక్కువ, టెస్టింగ్లో 2.5 years కంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే టెస్ట్ కేసెస్ రాయమని, టెస్ట్ సినారియోస్. సో లైక్ ఒక ఫ్రెషర్కి లేదా ఒక టెస్ట్ ఇంజనీర్కి వీటిలో స్కిల్స్ అంటే స్కిల్స్ ఉంటాయి. లైక్ ఎలా టెస్ట్ సినారియోస్ ఇప్పుడు మీరే ఉన్నారు, ఒక రిక్వైర్మెంట్ ఇస్తే టెస్ట్ సినారియో ఎలా రాయాలో ఒక ఐడియా అయితే మీకు ఉంది, ఎందుకంటే మీకు ఫంక్షనల్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ మొత్తం చెప్పాను. కాబట్టి మీరు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు పాజిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నెగటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు, ఆలోచించి వాటిని రాయడానికి ట్రై చేస్తారు. ఓకే, రెండు రెండు ట్రై చేస్తారు. సో మీకు ఒక నాలెడ్జ్ ఉంది, కానీ యు ఆర్ నాట్ ష్యూర్ యూ కెన్ కవర్ 100%. అంటే 100% టెస్ట్ కేసెస్ కవరప్ చేసేది మీకు ఇంకా క్లారిటీ ఉండదు. బట్ ఒక 2 years టెస్టింగ్ డిపార్ట్మెంట్లో రియల్ టైం వర్క్ చేసిన వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఓకేనా, ఈ టైప్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు, ఈ టైప్ ఆఫ్ ఎండ్ యూజర్స్ ఉంటారు అని చెప్పేసి వాళ్ళని బట్టి దే కెన్ రైట్ టెస్ట్ కేసెస్. దట్ ఈస్ వై ఈ యొక్క పార్ట్ని మోస్ట్లీ టెస్ట్ అనలిస్ట్లు చేస్తారు. ఓకేనా, టెస్టింగ్ డిపార్ట్మెంట్లో కూడా ప్రమోషన్స్ ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ టెస్ట్ ఇంజనీర్ ఉంటారు. ఓకేనా, టెస్ట్ ఇంజనీర్ నుంచి టెస్ట్ అనలిస్ట్లు అవ్వాలి ఫస్ట్ మనం. టెస్ట్ అనలిస్ట్ అయ్యాక టెస్టింగ్ లీడ్ అవుతాం. సో ఇట్లా స్టేజ్ బై స్టేజ్ ప్రమోషన్స్ ఉంటాయి. టెస్ట్ ఇంజనీర్స్ యొక్క పని ఏంటంటే మోస్ట్ కేసెస్ టెస్ట్ ఎగ్జిక్యూషన్ చేయడం. ఓకేనా, టెస్ట్ ఎగ్జిక్యూషన్ చేయడం, తర్వాత డిఫెక్ట్ రిపోర్ట్లు ప్రిపేర్ చేయడం, రీటెస్టింగ్, రికర్షన్ టెస్టింగ్ చేయడం. ఈ 3 వర్క్లే మీ చేత చేపిస్తారు. ఓకేనా, మొత్తం ప్రాజెక్ట్ మీ నెత్తి మీద వేయరు. అంటే టెస్టింగ్ మొత్తం మీ ఒక్కళ్ళే చేయాలంటే కుదరదు కదా. మీరే టెస్ట్ కేసెస్ రాసుకొని, మీరే సినారియోస్ రాసుకొని, మీరే ఎగ్జిక్యూట్ చేసి, మీరే బగ్స్ రైజ్ చేసి, మళ్ళీ వాటిని మీరే క్లోజ్ చేసి, ఇదంతా ఒక్కళ్ళ చేతిలో ఉండదు. ఈ సాఫ్ట్వేర్ అంటే ఒక టీమ్ ఆఫ్ 11 people 12 people ఉంటారు. దాంట్లో ఒక 4 డెవలపర్స్ ఉంటే 3 టెస్ట్ ఇంజిన్స్ ఉంటారు. సో కాబట్టి ఈ వర్క్ అనేది స్ప్లిట్ అవుతుంది బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ హ్యావింగ్, అంటే మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు అసైన్ చేసే వర్క్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 people ఉన్నారనుకోండి. 3 people ఉంటే వాట్ దే విల్ డూ, టెస్ట్ అనలిస్టులు దే విల్ వర్క్ ఆన్ ఆల్వేస్ దీస్ 2 stages. దే వోంట్ కమ్ టు దిస్ పొజిషన్. అంటేనా వీళ్ళు వీటి జోలికి రారు. ఈ ఎగ్జిక్యూషన్ మొత్తం ఎవరు చేస్తారంటే టెస్ట్ ఇంజనీర్స్ చేస్తారు. సి మీకు ఒక టెస్ట్ కేసు ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయమంటే చేయగలరా లేదా? ఒక ఫ్రెషర్గా మీకు ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తే చాలు. ఓకేనా, ఒక ఫ్రెషర్గా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తే చాలు, మీరు ఎగ్జిక్యూషన్ చేయగలరు. ఎలా అంటే టెస్ట్ కేస్ అనేది ఎలా ఉంటుందంటే మీరు ఇట్లా స్క్రీన్ ఉన్నప్పుడు, బ్రౌజర్ ఓపెన్ చేసే దగ్గర నుంచి బ్రౌజర్ క్లోజ్ చేసేంత వరకు క్లియర్గా టెస్ట్ కేసులో డాక్యుమెంట్ చేసి ఉంటుంది. సో మీరు జస్ట్ దాన్ని ఫాలో అయితే చాలు, జస్ట్ మీరు ఆ స్టెప్స్ని ఫాలో అయితే చాలు. సో ఆటోమేటిక్గా మీరు ఎగ్జిక్యూషన్ చేయగలరు. సో మీకు ఫస్ట్ 2 years ఈ వర్కే ఇస్తారు, టెక్స్ట్ ఎగ్జిక్యూషన్ చేయమని ఇస్తారు. కాబట్టి మీరు ప్రాబ్లం ఫేస్ చేయరు. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు స్టార్టప్ కంపెనీస్లో జాబ్ ఎర్న్ చేస్తారో లేదా ఎంఎన్సీస్లో జాబ్ ఎర్న్ చేస్తారో తెలియదు. ఓకేనా, ఇన్ కేస్ స్టార్టప్ కంపెనీలో చేస్తే, స్టార్టప్ కంపెనీస్ ఎలా ఉంటాయి, ఒక ఫ్లోరే ఉండి ఒక 40 employees 50 employees ఉంటారు. సో వాళ్ళు 5-6 ప్రాజెక్టులు డీల్ చేస్తూ ఉంటారు. అటువంటప్పుడు టెస్ట్ సినారియోస్కి ఒక పర్సన్ని, టెస్ట్ కేస్ రాయడానికి రాయడానికి ఒక పర్సన్ని, ఎగ్జిక్యూట్ ఒక పర్సన్ని రిక్రూట్ చేసుకోరు. వాళ్ళు ఏం చెప్తారంటే మొత్తం ఒక్కళ్ళనే చేయమంటారు. స్టార్టప్ కంపెనీస్లో వర్క్ ఎక్కువ ఉంటుందంటే మీనింగ్ అదే, ప్రెషర్ ఎక్కువ ఉంటుందంటే మీనింగ్ అదే, మొత్తం ఒక్కళ్ళని ఎత్తి మీదే పడుతుంది. సో ఈవెన్ దో మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు అంటే అట్లీస్ట్ మీకు ఒక ఐడియా ఉంటే ఎలా చేయాలో దెన్ యూ కెన్ మేనేజ్ ఇన్ దట్ కంపెనీ కదా. సో దట్ ఈస్ వై ఐ హ్యావ్ టు టీచ్ యూ హౌ టు ప్రిపేర్ సినారియోస్ కూడా, అందుకే మీకు నేర్పించడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, లేదంటే ఒక ఫ్రెషర్గా జాయిన్ అవుతే మీరు జస్ట్ మీకు ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలో నేర్పేస్తే చాలు. దట్ ఈస్ 1 class, ఒక క్లాస్ తీసుకుంటే చాలు, మీకు అయిపోతుంది. కాకపోతే కంప్లీట్ టెస్టింగ్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో మీకు ఐడియా ఉంటే, మీరు ఏ రోల్లో ఉంటే ఆ రోల్కి తగ్గట్టుగా మీ వర్క్ మీరు చేయగలిగితే
అంటే చేయాలంటే మీకు ఒక ఐడియా ఉండాలి. సో ఐడియా కోసం ఐఎమ్ షోయింగ్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద స్టేజెస్, స్టేజ్ బై స్టేజ్ ఏం జరుగుతుందని చూపిస్తున్నాను. ఓకే, సో వన్స్ మనకి 3 డాక్యుమెంట్స్ ప్రిపేర్ అయిన తర్వాత సో డెవలపర్స్ ఇన్ ద మీన్ టైం డెవలపర్స్ వాళ్ళు బిల్డ్ని డెవలప్ చేస్తారు. అయితే మీకు ఆ డౌట్ రావడంలో తప్పు లేదు అక్క, ఎందుకంటే మీకు జస్ట్ నేను ఇక్కడ ఎక్సెల్ షీట్లో చేసి చూపిస్తున్నా, అంటే ఒక నోట్ ప్యాడ్లో చేసి చూపిస్తున్నా, కానీ మీకు అసలు ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ ఎలా ఉంటుందో చూపిలే కదా, సో అందుకే మీకు ఆ డౌట్ వస్తుండొచ్చు. ఐ విల్ షో యూ యాక్చువల్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి. నేను యాక్చువల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్, ప్రతి స్టేజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ మీకు చూపిస్తాను ఒకసారి ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ ఎలా ఉంటుంది, దాన్ని బట్టి మీరు సినారియోస్ రాయగలరు. నాట్ హియర్ దిస్ ప్లీజ్. ఇది ఒక ప్రాజెక్ట్కి ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్. ఓకే, ఫంక్షనల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఇలా ఉంటుంది. మీకు ఇలా 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 ఇచ్చేస్తారు. యాక్చువల్గా డిజైనింగ్ టీం వాళ్ళు డిజైన్స్ చేసి ఇచ్చేస్తారు, ఇలా ఉంటుంది స్క్రీన్ అని చెప్పేసి. సో ఇలా ఉంటుంది స్క్రీన్ అని చెప్పేసి డిజైనింగ్ టీం వాళ్ళు డిజైన్స్ చేసి ఇచ్చేస్తారు, డిజైన్ ప్రిపేర్ చేసి ఇస్తారు. వాళ్ళు తర్వాత ఆ డాక్యుమెంట్లో వాళ్ళ డాక్యుమెంట్లో క్లియర్గా చెప్తారు. ఓకే, పేజ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉండాలి అంటే ఇంటర్ఫేస్లో ఫస్ట్ పేజ్లో ఇవన్నీ ఉండాలి. కస్టమర్ సర్వీస్ అనేది లింక్ అయ్యి ఉండాలి, ఇంటర్నెట్ బ్యాంక్ అనేది లింక్ అయ్యి ఉండాలి, అట్లా ప్రతిదీ దే విల్ గివ్ యూ. అంటే ఇక్కడ కండిషన్స్ కూడా ఇస్తారు, కావాలంటే చూడండి ఇక్కడ రాసి ఉంటారు, ఒక కండిషన్ చూపిస్తాను. ఇక్కడ కండిషన్స్ కూడా ఇచ్చారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాంచ్ నేమ్ ఉంది, ఆల్ఫా న్యూమరిక్ ఓన్లీ, స్టార్ట్స్ విత్ ఆల్ఫాబెట్, మినిమం 60, మ్యాక్సిమం 40, మ్యాండేటరీ ఫీల్డ్ అండ్ యూనిక్ క్యూ, అంటే సేమ్ బ్రాంచ్ నేమ్ 2 సార్లు రాయకూడదు. సో అట్లా క్లియర్గా మనకి కండిషన్స్ క్లియర్గా ఇస్తారు. సో దాన్ని బట్టి మనం రాయొచ్చు, నో ప్రాబ్లం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ డాక్యుమెంట్ కదా, ఆ టైంలో మీరు ఎలా సినారియోస్ రాస్తారో నేను చూపిస్తాను. ఓకే, ఎలా సినారియోస్ రాయాలో వీ విల్ ప్రాక్టీస్. ఓకే, ఆ డాక్యుమెంట్ మీరు చూస్తే మీకు భయం అయ్యేది. ఓకేనా, సో ప్రెజెంట్ అంటే మీ దగ్గర ఏం డాక్యుమెంట్ లేదు కాబట్టి యూఆర్ థింకింగ్ హౌ టు ప్రిపేర్ దోస్ అని చెప్పేసి, బట్ దే విల్ గివ్ యూ దిస్ డాక్యుమెంట్. ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అంటే జస్ట్ రిక్వైర్మెంట్స్ మాత్రమే కాదు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, so based on that document, once developers was developed the application, so that they will submit that developed build to the testing team. What will happen? Test engineers will execute each test case that is there in the test case document, ఈ టెస్ట్ కేస్ డాక్యుమెంట్ లో ఉన్న ప్రతి టెస్ట్ కేస్ ని టెస్ట్ ఇంజిన్ ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఓకే, ఎగ్జిక్యూట్ చేసి ద టెస్ట్ కేస్ డాక్యుమెంట్ అండ్ ప్రిపేర్ టెస్ట్ ఎగ్జిక్యూషన్ రిపోర్ట్. నేను జస్ట్ మీకు ప్రెజెంట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ప్రతిదీ ప్రాక్టికల్గా చేద్దాం మనం. ఓకేనా, రియల్ టైంలో ఒక ప్రాజెక్ట్ తీసుకొని చేద్దాం, సో దట్ యూ విల్ గెట్ రియల్ అండర్స్టాండ్. ఓకేనా, టెక్స్ట్ ఎగ్జిక్యూషన్ రిపోర్ట్ ప్రిపేర్ చేస్తారు. ఓకే, టెక్స్ట్ ఎగ్జిక్యూషన్ రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి. దెన్ ఇంకా ఈ స్టేజ్లో ఏమేమి జరుగుతుందంటే ఎగ్జిక్యూషన్ ప్రతి టెస్ట్ కేసు పాస్ అవ్వాలి రూల్ లేదు, కొన్ని టెస్ట్ కేసెస్ ఫెయిల్ అవుతాయి కూడా. ఓకేనా, సో దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ, ఇఫ్ any test cases failed, okay, ఏమైనా టెస్ట్ కేసెస్ ఫెయిల్ అయితే దెన్ టెస్ట్ ఇంజనీర్స్ will prepare defect reports. Okay, defect reports or bug reports. Okay, ఏదైనా టెస్ట్ కేస్ ఫెయిల్ అవుతే then test engineers will prepare defect reports or bug reports. Okay, అవి ప్రిపేర్ చేసి they will submit to the development team. ఓకేనా, ఆ రిపోర్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొత్తం 50 రిక్వైర్మెంట్లు ఉన్నాయి, 50 రిక్వైర్మెంట్లకి 200 టెస్ట్ కేసెస్ రాశారు,
200 టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మీకు ఒక 40 మిస్టేక్స్ వచ్చాయి లేదా ఒక 30 మిస్టేక్స్ వచ్చాయి. సో ఆ 30 మిస్టేక్స్ని మీరు ఒక డిఫెక్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి యూ విల్ సబ్మిట్ టు ద డెవలప్మెంట్ టీమ్ అనమాట. సో డెవలప్మెంట్ టీమ్ వాళ్ళు అప్పుడు మళ్ళీ ఆ కోడింగ్లోకి వెళ్ళి ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేస్తారు. ఓకేనా, డీబగ్గింగ్ ద్వారా రెక్టిఫై చేస్తారు. సో రెక్టిఫై చేసి దే విల్ గివ్ యూ న్యూ వర్షన్. ఓకేనా, వర్షన్ 2 ఇస్తారు. వన్స్ డెవలపర్స్ and submit to the development team. Okay, once developers was fixed the issues or bugs, once developers were fixed the bugs, test engineers will perform retesting and regression testing. ఓకేనా, సో వన్స్ మనం ఆ 200 టెస్ట్ కేసెస్ టెస్టింగ్ చేసిన తర్వాత ఒక 40 30 బగ్స్ వస్తే ఆ బగ్స్కి ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేసి ఆ రిపోర్ట్ని మనం డెవలప్మెంట్ టీం వాళ్ళకి ఇస్తాం. సో డెవలప్మెంట్ టీం వాళ్ళు ఆ బగ్స్ని అర్థం చేసుకొని వాటిని ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసిన తర్వాత మనకి వర్షన్ 2 ఇస్తారు. ఆ వర్షన్ 2లో మనం ఏంటంటే నిజంగానే ఆ బగ్స్ని ఫిక్స్ చేసాడా లేదా అని మళ్ళీ చెక్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ రీటెస్టింగ్. కానీ ఆ బగ్స్ని ఫిక్స్ చేసే క్రమంలో ఆల్రెడీ 160 టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి కదా, అవి ఏమైనా ఎఫెక్ట్ అయ్యాయేమో అని చెప్పేసి వాటిని కూడా మళ్ళీ టెస్ట్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ రిగ్రెషన్ టెస్టింగ్. ఓకే, సో బోత్ వి విల్ డూ. ఓకే, ఈ రీటెస్టింగ్ రిగ్రెషన్ టెస్టింగ్ చేస్తారు. చేసిన తర్వాత ఓకే, ఇఫ్ డెవలపర్ ఫిక్స్డ్ ద బగ్, ఒకవేళ నిజంగానే బగ్ని ఫిక్స్ చేస్తే if developer fixed the bug, then we will close the ticket. Else అంటే ఫిక్స్ చేయకపోతే we will reopen the ticket. మళ్ళీ ఓపెన్ చేస్తాం, మళ్ళీ పంపిస్తాం డెవలపర్కి, వర్కౌట్ లేదు మేము అది మళ్ళీ ఇష్యూ వస్తుందని చెప్పేసి. సో ఇట్ విల్ రీఓపెన్ ద టికెట్. దిస్ ప్రాసెస్ విల్ హ్యాపెన్. ఓకే, ఈ ప్రాసెస్ ఎప్పటివరకు కంటిన్యూ అవుతుంది? 200 టెస్ట్ కేసెస్ ఉన్నప్పుడు 200 టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి. ఓకేనా, అప్పటి వరకు ఈ ప్రాసెస్ రిపీట్ అవుతానే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము 200 టెస్ట్ కేసెస్తో ఒక టెస్ట్ కేసు రిపోర్ట్ ప్రిపేర్ చేసుకున్నాం. డెవలపర్స్ మనకి బిల్డ్ ఇచ్చారు. 200 టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేసాం. ఒక 30 మిస్టేక్స్ వచ్చాయి, అంటే ఒక 30 బగ్స్ వచ్చాయి. మనం డెవలపర్స్కి ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే, ఈ 30 బగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ లో ఒక మళ్ళీ టెస్టింగ్ చేసినప్పుడు అంటే మళ్ళీ 200 చేస్తారు. ఎందుకంటే రీటెస్టింగ్ చేయాలి, రిగ్రెషన్ కూడా చేయాలి. ఎందుకంటే ఈ బగ్స్ని ఫిక్స్ చేసే క్రమంలో ఆల్రెడీ పనిచేసేవి కూడా ఏమైనా ఎఫెక్ట్ అయ్యుంటాయి అనే డౌట్తో మళ్ళీ 200 చేస్తాం. సో అప్పుడు 200 చేసినప్పుడు ఈసారి ఒక 20 వచ్చాయి అనుకుందాం. ఓకేనా, ఒక 20 వచ్చాయి అనుకుందాం. సో అంటే 10 వాళ్ళు ఫిక్స్ చేశారు, ఇంకా 20 ఫిక్స్ చేయలేదు దాని మీనింగ్. ఓకేనా, అప్పుడు ఆ 10ని క్లోజ్ చేసి 20 డాక్యుమెంట్స్తో మళ్ళీ రిపోర్ట్ పంపిస్తాం వాళ్ళకి. ఓకే, అప్పుడు వాళ్ళు మళ్ళీ ఫిక్స్ చేసి వర్షన్ 3 ఇస్తారు. ఈ వర్షన్ 3 మళ్ళీ మనం 200 టెస్ట్ కేసెస్ చెక్ చేస్తాం. ఓకే, సో 200 టెస్ట్ కేసెస్ చెక్ చేసి మళ్ళీ కొన్ని డిఫెక్ట్స్ వచ్చాయనుకోండి, మళ్ళీ డిఫెక్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేస్తాం. ఓకేనా, మళ్ళీ వాళ్ళు డెవలపర్స్కి సబ్మిట్ చేస్తాం. డెవలపర్స్ ఫిక్స్ చేసి మళ్ళీ వర్షన్ 4 ఇస్తారు. వర్షన్ 4లో మళ్ళీ టెస్ట్ చేస్తాం. మళ్ళీ బగ్స్ వచ్చాయనుకోండి, మళ్ళీ బగ్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి డెవలపర్స్కి ఇస్తాం. డెవలపర్ వాటిని ఫిక్స్ చేసి మళ్ళీ టెస్ట్ ఇంజినియర్స్కి ఇస్తారు. మనం మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ ఇది ఈ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది ఎప్పటి వరకు? 0 బగ్స్ వచ్చేంత వరకు. ఓకేనా, బగ్ అనేది ఉండకూడదు. సో డెవలపర్స్ని మనం వదిలిపెట్టాం. మీరు బగ్స్ ఉన్నాయంటే మీరు తప్పు కనిపెట్టారు, వాళ్ళు ఫిక్స్ చేయాలి. సో అది 0 వచ్చేంత వరకు దిస్ సైకిల్ విల్ రిపీట్. వర్షన్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. ఓకేనా, అంటిల్ 100% టెస్ట్ కేసెస్ పాస్ అయ్యేంత వరకు. 100% టెస్ట్ కేసెస్ పాస్ అయితే 100% అని చెప్పను, కానీ టెస్ట్ ప్లానింగ్ డాక్యుమెంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు ఎంత పర్సెంటేజ్ టెస్టింగ్ పాస్ అవ్వాలి అని. 100% పాస్. ఇప్పుడు 200 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. 200 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 200 టెస్ట్ కేసెస్ ఉన్నాయి, 185 పాస్ అయినాయి. అంటే మీనింగ్ ఏంటి? అరౌండ్ సమ్ 92.5% పాస్ అయినట్టు. సో అట్లా. సో మనకు పర్సెంటేజ్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ఎంతో మనకు తెలిసిపోతుంది. సో ఎంత పర్సెంటేజ్ పాస్ అయితే టెస్టింగ్ స్టాప్ చేయాలో దే విల్ గివ్ క్లియర్లీ ఇన్ ద టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్.
100% పాసిబుల్ అవ్వదు కాబట్టి టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్లో చెప్తారు ఎంత పర్సెంటేజ్ పాస్ అవ్వాలి అని చెప్పేసి. ఆ పర్సెంటేజ్ రీచ్ అయ్యేంత వరకు మనం డెవలపర్స్ని ఇసుకిస్తూనే ఉంటాం, సింపుల్ చెప్పాలంటే. అంటే ఫిక్స్ చేయమని చెప్తాం, ఓకేనా. ఎందుకంటే మనం రిలీజ్కి వెళ్ళాలంటే యాజ్ పర్ ప్లానింగ్ డాక్యుమెంట్ 95% అని చెప్పారు. సో ఇంకా మాకు 95% అచీవ్ అవ్వలేదు కాబట్టి ఇంకా మీరు కొన్ని ఫిక్స్ చేయాల్సినవి ఉన్నాయి. సో అంతవరకు ఈ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. వన్స్ అవి ఫిక్స్ అయిన తర్వాత, అచీవ్ అయిన తర్వాత, వీ హ్యావ్ టు క్లోజ్ ద టెస్టింగ్ ప్రాసెస్. ఎలా క్లోజ్ చేయాలి? క్లోజ్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు సబ్మిట్ టెస్ట్ మెట్రిక్స్ రిపోర్ట్. టెస్ట్ మెట్రిక్స్ రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి, ఓకేనా. టెస్ట్ మెట్రిక్స్ రిపోర్ట్ అంటే ఎన్ని టెస్ట్ కేసెస్ ఉన్నాయి, దాంట్లో ఎన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి, ఓకేనా, ఇంకా ఎన్ని పాస్ అవ్వలేదు, వాటిల్లో ఇంపార్టెంట్ ఏమన్నా ఉన్నాయా పాస్ అవ్వని వాటిల్లో. సో ఆ రిపోర్ట్ ఉంటుంది. సో ఆ రిపోర్ట్ బట్టి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ టెస్టింగ్ కంప్లీట్ అయింది, రెడీ ఫర్ రిలీజా కాదా. సో ఈ యొక్క దీనికి సంబంధించిన నాలెడ్జ్ మనం ఆ డాక్యుమెంట్లో మెన్షన్ చేసి వి విల్ ప్రిపేర్ దిస్ టెస్ట్ మెట్రిక్ డాక్యుమెంట్ అండ్ వి విల్ గో ఫర్ రిలీజ్ అనమాట. ఓకే, దిస్ డెసిషన్ విల్ బి టేకెన్ బై ద మేనేజర్ ఓన్లీ, నాట్ అస్. టెస్ట్ క్లోజ్ చేయాలా అని చెప్పేది మనం కాదు, మేనేజర్స్ చెప్తారు, ఓకేనా. మేనేజర్స్ కానీ లీడ్ కానీ దే విల్ ఇన్ఫార్మ్, ఓకే యూ కెన్ స్టాప్ టెస్టింగ్ నౌ అని చెప్పేసి. ఓకే, దిస్ థింగ్ విల్ హ్యాపెన్. సో మీకు దీనిలో చాలా డౌట్స్ ఉండొచ్చు, ఓకేనా. ఏంటి ప్లానింగ్ సో ఈ స్టేజ్లో మీకు ప్లానింగ్ డాక్యుమెంట్ ఎలా ఉంటుందో తెలియదు, ఓకే. ఈ స్టేజ్లోకి వచ్చేసరికి ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ ఎలా ఉంటుంది, ఓకే. ఎలా ఈ 3 డాక్యుమెంట్లు ప్రిపేర్ చేయాలి, దెన్ హౌ టు ప్రిపేర్ టెస్ట్ ఎగ్జిక్యూషన్ రిపోర్ట్, హౌ టు ప్రిపేర్ బగ్ రిపోర్ట్, హౌ టు ప్రిపేర్ టెస్ట్ మెట్రిక్స్ రిపోర్ట్, ఓకేనా. సో ఈ 6 మీకు తెలియదు, ఓకేనా. మీకు అంటే మనం డాక్యుమెంట్స్ అంటే ఈ యొక్క టెస్టింగ్ స్టేజ్లో మనం ఏమేమి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయాలి. ఆల్రెడీ టెస్ట్ ప్లానింగ్ డాక్యుమెంట్ ఉంటుంది, ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ ఉంటుంది, ఓకేనా. ప్రీ రిక్వెసైట్ అనుకోండి, లేకపోతే దాన్ని ప్రీ రిక్వెసైట్. సో ఆల్రెడీ మనకు అక్కడ టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్ అండ్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్, ఈ రెండు ఆల్రెడీ ప్రీ రిక్వెసైట్ లాగా ఉంటాయి. సో వీటిని బట్టి మనం ఏమేమి ప్రిపేర్ చేయాలంటే టెస్ట్ సినారియో డాక్యుమెంట్, టెస్ట్ కేస్ డాక్యుమెంట్, ఆర్టీఎం డాక్యుమెంట్. We have to prepare test execution report, we have to prepare defect report, and we have to prepare test metrics report. సో ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేయాలో మీరు నేర్చుకోవాలన్నమాట. సో ఇవి నేర్చుకుంటే యూ కెన్ బి రెడీ, యు ఆర్ రెడీ యాజ్ ఎ టెస్ట్ ఇంజనీర్. నేను ఈరోజు జస్ట్ ఏంటంటే ఒక ఇంట్రడక్షన్ లాగా ఏం జరుగుతుందో మాత్రమే చెప్పా. సో ఈచ్ క్లాస్లో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం టెస్ట్ ప్లానింగ్ డాక్యుమెంట్ ఎలా ఉంటుంది, ఒక ప్రాజెక్ట్ తీసుకుందాం, ఓకే. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ రియల్ టైమ్ అంటే ఒక ప్రాజెక్ట్ తీసుకుందాం. లైక్ ఐ విల్ షో యూ ఫర్ ప్రైమస్ బ్యాంక్కి, ఓకేనా. ప్రైమస్ బ్యాంక్ అనే దానికి మన దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో ఆ డాక్యుమెంట్లో ఆ ప్రాజెక్ట్కి టెస్ట్ ప్లానింగ్ డాక్యుమెంట్ ఎలా ఉందో ఈ 22 అనలైజ్ చేసిన తర్వాతనే మనం ఇవి ప్రిపేర్ చేయగలం. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ 2 డాక్యుమెంట్స్ని అనలైజ్ చేద్దాం. చేసి వాటిని అనలైజ్ చేసిన తర్వాత ఇవి మనం ప్రిపేర్ చేద్దాం. ఎంటైర్ ప్రైమస్ బ్యాంక్కి మనం ప్రిపేర్ చేయము, ఎందుకంటే మనకు టైం సరిపోదు. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ మొత్తం డీల్ చేయాలంటే 6 months పడుతుంది. సో జస్ట్ మనం ఏంటంటే శాంపిల్గా ఒక 5 సినారియోస్, ఒక 10 టెస్ట్ కేసెస్, ఒక ఆర్టీఎం డాక్యుమెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎగ్జిక్యూషన్ రిపోర్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి. సో అవి బేసిక్స్ అంటే కానీ అలానే చేస్తాం అన్నిటికీ. 5 టెస్ట్ కేసెస్ ఉన్నా, 50 టెస్ట్ కేసెస్ ఉన్నా సేమ్ ప్రాసెస్ అనమాట, ఓకే. దట్ వి విల్ సీ 1 by 1, ఓకే. నౌ వాట్ వి విల్ డూ, వి విల్ స్టార్ట్ టెస్ట్ ప్లానింగ్ డాక్యుమెంట్ నౌ, ఓకే. టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్ ఎలా ఉంటుందో మనం చూద్దాం ఇప్పుడు. STLC హ్యావ్ ఎనీ డౌట్స్? Any doubts in STLC? No funny. Okay. Then Veena,
Okay, then we will start what is test plan document. Okay, టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అనేది చూద్దాం. One minute. Okay, first we will write the what is test plan document. Okay, the definition. A test plan document describes about the a test plan document describes about the project, a brief idea about the project. Okay, brief intro of the project, as well as test scope, అంటే మనం ఏమేమి టెస్టింగ్ చేయాలి, as well as what is the strategy we are following to test this project, test strategy, as well as objectives, as well as schedule, as well as resources, as well as deliverables. సో ఇవన్నీ కలిగి ఉన్న డాక్యుమెంట్ని మనం టెస్ట్ డెలివరబుల్స్ అంటే అంటే ఈ ఒక ప్రాజెక్ట్ ఫినిష్ చేయడానికి మనం ఏ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాం, ఆ ప్రాజెక్ట్ యొక్క అజెండా ఏంటి, ఆ ప్రాజెక్ట్ చేయడానికి ఎన్ని డేస్ మనకు టైం ఉంది, ఎంతమంది రిసోర్సెస్ కావాలి, ఆ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలి, ఆల్ దీస్ థింగ్స్. అంటే ఏంటి ఇవన్నీ, అంటే ఇవన్నీ ఎలా చేయాలి, అంటే ఏమేమి కావాలి, ఆల్ దీస్ థింగ్స్ కలిగి ఉన్న ఒక డాక్యుమెంట్ని మనం టెస్ట్ ప్లానింగ్ డాక్యుమెంట్ అంటాం. ఓకేనా, సో ఆల్ ఎగ్జాంపుల్. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే అసలు టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్లో ఏమేమి ఉంటాయి అని చెప్పేసి అది మీకు క్లియర్గా తెలియాలంటే యూ హ్యావ్ టు సీ ద రియల్, అంటే టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్ రియల్గా చూడాలి. సో ఐ విల్ షో యూ నౌ ఎందుకు ఇవి చెప్తున్నానంటే నేను కన్ఫర్మ్ క్వశ్చన్ అడుగుతారు, వాట్ డస్ టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్ కంటైన్స్. ఓకే, సో ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే, సో దట్స్ వై ఐ విల్ రైట్ ఎవ్రీథింగ్. వాట్ డస్ టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్ కంటైన్స్, టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్లో ఏమేమి ఉంటాయి. ఫస్ట్, ఓవర్ వ్యూ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఇప్పుడు మానసాక అడిగారు కదా, మనకు ప్రాజెక్ట్ గురించి ఏం నాలెడ్జ్ లేకుండా మనం ఎలా ఈ టెస్ట్ సినారియోస్ ప్రిపేర్ చేయాలి, ఎలా టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేయాలని చెప్పేసి. ఓకే, దట్ ఈజ్ వై దే విల్ గివ్ యూ దిస్ ఓవర్ వ్యూ. ప్రాజెక్ట్ గురించి ఒక బ్రీఫ్ ఐడియా అనేది ఇస్తారు. ఓకేనా, సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. దెన్ ఇన్ ద సెకండ్ స్టెప్, వాట్ ఈస్ ద రిఫరెన్సెస్, అంటే ఈ యొక్క టెస్ట్ ప్లానింగ్ డాక్యుమెంట్ని మేము ప్రిపేర్ చేయడానికి వేటిని రిఫరెన్స్గా తీసుకున్నాము అనేది దే విల్ గివ్ హియర్. రిఫరెన్సెస్ ఏంటి, దేని రిఫరెన్స్గా తీసుకొని మేము ఇది ప్రిపేర్ చేసాము, దే విల్ గివ్ హియర్. నెక్స్ట్, దెన్ వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ది ప్రాజెక్ట్, దే విల్ ఎక్స్ప్లెయిన్ స్కోప్ ఆఫ్ ది ప్రాజెక్ట్. దాంట్లో 2 టైప్స్ ఉన్నాయి. అగైన్ ఇన్ స్కోప్ ఉంది, అవుట్ స్కోప్ కూడా ఉంది. ఇన్ స్కోప్ ఏంటి, అవుట్ స్కోప్ ఏంటి.
ఇన్ స్కోప్ ఏంటి, అవుట్ స్కోప్ ఏంటి. ఓకే, దెన్ టెస్ట్ స్ట్రాటజీ. ఓకే, టెస్ట్ స్ట్రాటజీ. ఈ టెస్ట్ స్ట్రాటజీలో ఏమేమి ఉంటాయంటే types of testing we have to do on this project, types of testing we have to perform on this project. See, మనకి 25 types of testing తెలుసు. లైక్ మీకు ఆల్రెడీ 11 చెప్పాను నేను. లైక్ స్మోక్ అని, శానిటీ అని, రీటెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, ఫార్మల్ టెస్టింగ్, ఇన్ఫార్మల్ టెస్టింగ్, పాజిటివ్ టెస్టింగ్, నెగటివ్ టెస్టింగ్, ఎండ్ టు ఎండ్, ఎక్స్ప్లోరేటరీ, మంకీ, యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్. లైక్ దిస్ ఐ హావ్ టోల్డ్ యూ ఆల్రెడీ 13 టైప్స్ చెప్పాను. ఇంకా మీకు 13 టైప్స్ నేర్పిస్తాను లైక్ నెక్స్ట్ క్లాసెస్లో. సో మీకు 25 టైప్స్ 26 టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ తెలుసు. అవన్నీ మనం చేయాలా అంటే లేదు. మన ప్రాజెక్ట్ యొక్క రిక్వైర్మెంట్ యొక్క రీజియన్ ఏదైతే ఉందో ఆ రీజియన్కి తగ్గట్టుగా మనం టెస్టింగ్ చేయాలి. అన్ని టైప్స్ ఆఫ్ టెస్టింగ్ మనం చేయవలసిన అవసరం లేదు. సో ఏమేం టైప్స్ ఆఫ్ టెస్టింగ్ చేయాలి అది మనం అలా అది ఏంటి అనేది దే విల్ గివ్ హియర్. ఓకే, అది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, మేనేజర్ చెప్తారు. అన్నీ చేయొద్దు, డూ పాజిటివ్ టెస్టింగ్ అనో లేకపోతే శానిటీ టెస్టింగ్ అనో, ఏ టెస్టింగ్ చేయాలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం ఆ టైప్ ఆఫ్ టెస్టింగ్స్ చేస్తే చాలు. ఓకే, సో ఏమేం టైప్స్ ఆఫ్ టెస్టింగ్ చేయాలో దే విల్ గివ్ హియర్. దెన్ దే విల్ గివ్ యూ వాట్ ఈస్ ద ఎంట్రీ క్రైటీరియా. అంటే టెస్టింగ్ స్టార్ట్ చేయడానికి ఎంట్రీ క్రైటీరియా ఏంటి అంటే ఎప్పుడు మనం టెస్టింగ్ని స్టార్ట్ చేయాలి, వెన్ టు స్టార్ట్ టెస్టింగ్, అంటే ఏమేమి మన దగ్గర అవైలబిలిటీ ఉంటే మనం టెస్టింగ్ స్టార్ట్ చేయొచ్చు అనేది దట్ ఈస్ కాల్డ్ ఎంట్రీ క్రైటీరియా. దే విల్ ప్రొవైడ్. ఓకే, వాట్ ఈస్ ద సస్పెన్షన్ లేదా రిజంప్షన్ క్రైటీరియా. అంటే టెస్టింగ్ చేస్తూ ఉన్నాం, సస్పెన్షన్ లేదా రిజంప్షన్ క్రైటీరియా. టెస్టింగ్ చేస్తూ ఉన్నాం, ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు మనం టెస్టింగ్ని పాజ్ చేయాలి. ఓకేనా, పాజ్. ఓకే, నథింగ్ బట్ సస్పెన్షన్ ఈజ్ నథింగ్ బట్ మన టీవీలో లేదా ఎంఎక్స్ ప్లేయర్లో ఉంటుంది కదా, లైక్ పాజ్, మూవీని మనం పాజ్ చేస్తాం కదా, సో అట్లా. సో ఎప్పుడు మనం పాజ్ చేయాలి, ఎప్పుడు మనం మళ్ళీ రెజ్యూమ్ చేయాలి అనేది కూడా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. టెస్టింగ్ ఎప్పుడు పాజ్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు రెజ్యూమ్ చేయాలి, అదేవిధంగా ఎప్పుడు స్టాప్ చేయాలనేది కూడా వాళ్ళే చెప్తారు. టెస్టింగ్ ఎప్పుడు స్టాప్ చేయాలి, ఎగ్జిట్ క్రైటీరియా. సో మనం ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎలా చెప్తే అలా చేసే చాలు. ఓకే, ఎగ్జిట్ క్రైటీరియా ఏంటో కూడా చెప్తారు. ఓకే, ఎప్పుడు టెస్టింగ్ స్టార్ట్ చేయాలి, ఎప్పుడు టెస్టింగ్ని పాజ్ చేయాలి, మళ్ళీ ఎప్పుడు కంటిన్యూ చేయాలి, మళ్ళీ ఎప్పుడు స్టాప్ చేయాలి, ఎవ్రీథింగ్ దే విల్ గివ్ సమ్ క్రైటీరియా, సమ్ రూల్స్ ఇస్తారు. సో ఆ రూల్స్ మనం చూసి దాన్ని బట్టి ఫాలో అవ్వాలి. ఓకే, ప్లానింగ్ డాక్యుమెంట్లో జస్ట్ ఐఎమ్ గివింగ్ యూ ఏమేమి ఉంటాయి ప్లానింగ్ డాక్యుమెంట్లో అని చెప్పేసి. నేను ఒక ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, నేను మీకు ఇప్పుడు ప్రైమస్ బ్యాంక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, సో దాంట్లో ఉన్నాయే వేరే ప్రాజెక్ట్లో ఉండాలని రూల్ లేదు. ఓకేనా, ఎందుకంటే వాళ్ళ ప్రాజెక్ట్ యొక్క రూల్స్ వాళ్ళు పెట్టుకుంటారు. సో కాబట్టి మీరు ఏంటంటే అజెండా గుర్తుపెట్టుకోండి, ఎంట్రీ క్రైటీరియా అంటే ఏంటో గుర్తుపెట్టుకోండి, అంతేగాని నేను మీకు ప్రైమస్ బ్యాంక్ చూపిస్తాను అది గుర్తుపెట్టుకోవద్దు, ఎందుకంటే అది ప్రైమస్ బ్యాంక్ యొక్క రూల్స్. సో అట్లా మీరు చేరబోయే ప్రాజెక్ట్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఆ రూల్స్ మీరు చూడాలి అంతే. జస్ట్ అజెండా ఏంటి, ఎంట్రీ క్రైటీరియా అంటే ఏంటో నేర్చుకోండి చాలు. ఓకే, సో ఎంట్రీ క్రైటీరియా అది ఉంటుంది, ఎప్పుడు టెస్టింగ్ స్టార్ట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా ఎగ్జిట్ క్రైటీరియాలో ఎప్పుడు టెస్టింగ్ స్టాప్ చేయాలో మెన్షన్ చేస్తారు. ఇంకా వీటితో పాటు ఇంకా ఏమేమి ఉంటాయంటే కమ్యూనికేషన్ ప్లాన్ అంటే ఏ ఇష్యూ వస్తే ఎవరిని అప్రోచ్ అవ్వాలి. ఓకేనా, దానికి సంబంధించిన కమ్యూనికేషన్ ప్లాన్ అనేది ఉంటుంది. ఏ ఇష్యూ వస్తే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, దానికి సంబంధించిన కమ్యూనికేషన్ ప్లాన్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిన్ మాడ్యూల్ మీద వస్తే ఏ డెవలపర్ని మనం కనెక్ట్ అవ్వాలి, ఇక్కడ ఇస్తారు చూడండి, సి లైక్ దిస్ కమ్యూనికేషన్ ప్లాన్. సో రిసోర్స్ నేమ్, ఏ పర్సన్ దేనికి రెస్పాన్సిబుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఫనీ అడ్మిన్ మాడ్యూల్కి రెస్పాన్సిబుల్. సో అడ్మిన్ మాడ్యూల్లో ఏమైనా బగ్స్ వస్తే యూ హ్యావ్ టు అప్రోచ్ ఫనీ అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 3 మాడ్యూల్స్ ఉన్నాయి, అడ్మిన్ మాడ్యూల్, కస్టమర్ మాడ్యూల్, బ్యాంకర్ మాడ్యూల్ అని. ఓకేనా, సో ఇక్కడ ఫనీ లేకపోతే శ్రావణి లైక్ శివ ఇట్లా 3 ఉన్నాయి అనుకోండి. సో అడ్మిన్ మాడ్యూల్లో ఇష్యూ వస్తే మీరు ఫనీని అప్రోచ్ అవ్వాలి. సో ఎలా అప్రోచ్ అవ్వాలంటే అతని యొక్క ఈమెయిల్ ఐడి కానీ లేదా టీమ్స్ ఐడి కానీ
అతని యొక్క మొబైల్ నెంబర్ కానీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో దాన్ని బట్టి దేంట్లో ఇష్యూ వస్తే ఎవరిని అప్రోచ్ అవ్వాలో ఆ కమ్యూనికేషన్ ప్లాన్ మొత్తం అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, దెన్ ఇంకా ఏమేమి ఇస్తారు, 1 minute, ఇంకా ఏమేమి ఉంటాయి అంటే ప్లానింగ్ డాక్యుమెంట్లో what are the test deliverables, what are the test, not a deliverables, I think it is not a strategy, deliverables will not comes under strategy. 1 minute, execution, okay, how to execute, okay, how to do a test execution, టెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి, తర్వాత ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ వస్తే ప్రియారిటీ అండ్ సివియారిటీ ఎలా, ప్రియారిటీ అండ్ సివియారిటీ ఎలా ఇవ్వాలి, ప్రియారిటీ అండ్ సివియారిటీ ఎలా ఇవ్వాలి, దెన్ వాట్ ఈస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ది బగ్, ఓకే, వాట్ ఈస్ ద బగ్ లైఫ్ సైకిల్, వాట్ ఈస్ ద బగ్ లైఫ్ సైకిల్. సో ఒక ఇష్యూ వస్తే ఆ ఇష్యూ క్లోజ్ చేసేంత వరకు ఆ ఇష్యూ యొక్క ప్రాసెస్ ఏంటి. ఫస్ట్ ఎగ్జాంపుల్, మీరు ఒక బగ్ కనిపెట్టారు, ఆ బగ్ని డెవలపర్కి చెప్పారు, డెవలపర్ మీకు ఇచ్చాడు, అది పని చేస్తే క్లోజ్ చేస్తున్నాం, పని చేయకపోతే రీఓపెన్ చేస్తున్నాం, తర్వాత మళ్ళీ డెవలపర్ ఏం చేస్తాడు. సో అట్లా ఆ సైకిల్ ఏంటి, ఆ సైకిల్, ఆ బగ్ లైఫ్ సైకిల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, అంటే ఆ లైఫ్ సైకిల్ గురించి వాళ్ళు ఇస్తారు. ఓకేనా, ఇంకా దే విల్ గివ్ యూ అబౌట్ రిస్క్ అండ్ కంటెంజెన్సీస్, ఐ థింక్, ఓకే, ఎన్విరాన్మెంట్, ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ they will explain about test environment and they will explain about test deliverables అంటే ఏమేమి డాక్యుమెంట్స్ ఈ ప్రాజెక్ట్ అయిపోయేలోపు మీరు ఫినిష్ చేయాలి. జనరల్లీ డెలివరబుల్స్ అంటే యూ హ్యావ్ టు సబ్మిట్ టెస్ట్ ఇవే డాక్యుమెంట్స్, యాక్చువల్గా ఐ కెన్ కాపీ అండ్ పేస్ట్ బెటర్. జనరల్ టెస్ట్ డెలివరబుల్స్ అంటే జనరల్లీ ఇవే మీరు సబ్మిట్ చేయాలి ప్రాజెక్ట్ అయిపోయేలోపు. అది ప్లానింగ్ డాక్యుమెంట్లో చెప్తారు. ఎందుకు ఇది చెప్తారంటే మీరు వర్క్ చేసినప్పుడు ప్యారల్ ఈ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టమని వాళ్ళు మీనింగ్, ఓకేనా, ఎందుకంటే క్లయింట్కి ఇవన్నీ మనం సబ్మిట్ చేయాలి. సో ఇన్ ద ప్యారలల్లీ వైల్ వీఆర్ వర్కింగ్ ప్యారలల్గా మనం ఈ డాక్యుమెంట్స్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. సో ఆ డెలివరబుల్స్ మొత్తం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డెలివరబుల్స్ తర్వాత దే విల్ ఎక్స్ప్లెయిన్ స్టాఫింగ్ ప్లాన్. స్టాఫింగ్ ప్లాన్ అంటే ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఎంతమంది కావాలి, ఓకేనా, సో దట్ ఈజ్ స్టాఫింగ్ ప్లాన్. స్టాఫింగ్ ప్లాన్ అదేవిధంగా స్టాఫింగ్ ప్లాన్ అదేవిధంగా షెడ్యూల్ అంటే ఏ వర్క్ ఎంత టైం తీసుకోవాలి, దాని గురించి. నెక్స్ట్ రిస్క్ అండ్ కంటెంజెన్సీస్ అంటే ఏ ఇష్యూ వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి, రిస్క్ అండ్ కంటెంజెన్సీస్, ఒక ఇష్యూ వచ్చినప్పుడు దానికి రెమెడీ ఏంటి. సో దీస్ థింగ్స్ దే విల్ గివ్ ఇన్ ద ప్లానింగ్ డాక్యుమెంట్. అండ్ ఫైనల్లీ ఇది ఫినిష్ అయిపోయిన తర్వాత ప్రతిదీ ఫినిష్ ఐఎఫ్ రైట్ GHIJ, ఓకే. సో దెన్ వాట్ ఈస్ ద అప్రూవల్స్, అంటే మనం అంటే ఇవన్నీ మనం చేసేటప్పుడు నేను చెప్పా కదా, టెస్ట్ సినారియో డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలి, తర్వాత రివ్యూ అని చెప్పాక నేను రివ్యూ తీసుకోవాలి ఒకరి దగ్గర నుంచి అని చెప్పేసి. సో రివ్యూ ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి అనేది ఇక్కడ అప్రూవల్స్లో వాళ్ళ నేమ్ ఉంటుంది, ఓకేనా, ఎవరిని అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసి. సో హూస్ అప్రూవల్స్ యూ హ్యావ్ టు టేక్ ఫర్ ఎవ్రీ థింగ్, ఓకేనా. ఒక ప్రాజెక్ట్ క్లోజ్ చేయాలన్నా ఎవరు అప్రూవల్స్ తీసుకోవాలనేది హియర్ అప్రూవల్స్ నేమ్ ఇస్తారు, ఎవరిని అప్రోచ్ అవ్వాలని చెప్పేసి ఆ నేమ్ని మనం అప్రోచ్ అవుతాం. సో దీస్ థింగ్స్ విల్ బి దేర్ ఇన్ ద, అంటే ప్రాజెక్ట్ గురించి ఒక బ్రీఫ్ ఐడియా ఇస్తారు, దెన్ ఆ ప్రాజెక్ట్ యొక్క స్కోప్ ఏంటి, తర్వాత ఏమేమి ఉండాలి అంటేనా, సో ఎటువంటి టైప్స్ ఆఫ్ టెస్టింగ్ చేయాలి, ఎప్పుడు టెస్టింగ్ స్టార్ట్ చేయాలి, ఎప్పుడు టెస్టింగ్ పాజ్ చేయాలి, ఎప్పుడు టెస్టింగ్ రెజ్యూమ్ చేయాలి, ఎప్పుడు టెస్టింగ్ స్టాప్ చేయాలి, ఏ ఇష్యూ వస్తే ఎవరితో కనెక్ట్ అవ్వాలి, టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి, ఒకవేళ బగ్స్ ఏమైనా వస్తే హౌ టు ప్రియారిటైజ్ దెమ్ అండ్ హౌ టు గివ్ సివియారిటీ అండ్ వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ బగ్, టెస్ట్ ఎన్విరాన్మెంట్స్ ఎలా, అంటే ఏ యొక్క సాఫ్ట్వేర్స్లో లేదా ఏ యొక్క అప్లికేషన్స్లో ఇది పనిచేస్తుంది, ఏ డాక్యుమెంట్స్ మనం ప్రిపేర్ చేయాలి, ఈ ప్రాజెక్ట్కి ఎంతమంది కావాలి, లైక్ టెస్టింగ్ టీమ్ ఎంతమంది కావాలి, లైక్ వాళ్ళలో లీడ్స్ ఎంతమంది, ఇంజనీర్స్ ఎంతమంది, అనలిస్టులు ఎంతమంది, ఓకేనా. షెడ్యూలింగ్, ఏ వర్క్కి ఎంత టైం కేటాయించాలి, ఒకవేళ ఏదైనా ఇష్యూ వస్తే దానికి రెమెడీ ఏంటి, ఇవన్నీ. సో అప్రూవల్స్ ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి. సో ఈ మొత్తం కలిగి ఉన్న డాక్యుమెంట్నే మనం టెస్ట్ ప్లానింగ్ డాక్యుమెంట్ అంటాం. సో
ఏ ప్రాజెక్ట్లో అయినా సరే టెస్ట్ ప్లానింగ్ డాక్యుమెంట్ ఉంటుంది, ఓకేనా. దీని ప్రకారమే మనం నడుచుకోవాలి. సో నేను రేపు ఏం చేస్తానంటే ప్రైమస్ బ్యాంక్కి టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్ ఎలా ఉంటుందో చూపిస్తాను ప్రాక్టికల్గా. సి సో దిస్ ఈజ్ అబౌట్ టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్ అంతే. సో దీన్ని బట్టి మనం నడుచుకోవాలి. కానీ నేను ప్రాక్టికల్గా మీకు ఒక ప్రాజెక్ట్ చేస్తే మీకు రియల్ టైం నాలెడ్జ్ రావడం కోసం ఎలా ఉంటుందో ప్రైమస్ బ్యాంక్కి చూపిస్తాను. సో మీరు ఏంటంటే జస్ట్ ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని అలానే ఉండాలని పెట్టుకోవద్దు, ఎందుకంటే అది ప్రైమస్ బ్యాంక్ యొక్క రూల్స్. ఆ నాలెడ్జ్ పెట్టుకొని మీరు ఎప్పుడైనా కొత్త ప్రాజెక్ట్కి వెళ్ళినప్పుడు అది మీకు హెల్ప్ అవుతుంది, ఓకేనా. సో దట్ ఐ విల్ షో యూ టుమారో. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టెస్ట్ ప్లానింగ్ డాక్యుమెంట్ టుమారో. ఓకే, ఎనీ డౌట్స్ యాజ్ ఆఫ్ నో? ఇవన్నీ మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు, లైక్ ఏదైనా చిన్న చిన్న ఏంటి ఇవన్నీ అని చెప్పేసి. ప్రతిదీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇవన్నీ నేను ప్రిపేర్ చేయడం నేర్పిస్తాను. ద మీన్ టైమ్ వాట్ ఈస్ దిస్ ప్రియారిటీ సివియారిటీ, వాట్ ఈస్ దిస్ బగ్ లైఫ్ సైకిల్, ప్రతిదీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ, ఓకేనా. యా, ఎనీ డౌట్స్ యాజ్ ఆఫ్ నో?